సిఎస్ బిగ్ 7 లో సెకండ్ టాపిక్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ కు సంబంధించి తెలంగాణ మొత్తం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడు హైకోర్టు ఒక కీలక తీర్పును ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లోనే నిర్వహించాలని చెప్పింది హైకోర్టు. 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టులో తీర్పును వెలువరించింది. అయితే ఈ మేరకు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు 2024 జనవరితోనే ముగిసిపోయింది. అప్పటి నుంచి పంచాయతీ బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్సే చూసుకుంటున్నారు. దాంతో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడానికి కారణం ఏంటని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ కొందరు మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 1 నెల రోజులు గడువు కావాలని కూడా కోరారు. అయితే ఎన్నికల నిర్వహణపై గతంలో ఓసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది కోర్టు. ఇక రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని అన్నారు. అయితే అందరి వాదనలు విన్న ధర్మాసనం 3 నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఫైనల్ ఆర్డర్ను ఇచ్చింది. ఇక ఫైనల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అసలు మొదలు పెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ఏ ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేస్తారు? వార్డుల విభజన ప్రక్రియ కోర్టు విధించిన గడువులోగా పూర్తి చేస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ల వ్యవహారం గనక కొలిక్కి వస్తే కోర్టు ఆదేశించినట్లుగానే 3 నెలల లోపే పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా తాము సిద్ధంగానే ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పుడు బంతి సర్కారు కోర్టులోనే ఉంది. ప్రభుత్వం ఎంత వేగంగా ఎన్నికల ప్రక్రియ మొదలు పెడుతుంది అన్న దాని మీద ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కన్ఫ్యూజన్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, హైకోర్టు ఆర్డర్ తర్వాత అయినా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 3 నెలల్లో మొత్తం ఎలక్షన్స్ నిర్వహించే బాధ్యత తీసుకుంటుందనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? హైకోర్టు ఆర్డర్కు ముందుగానే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లేందుకు దాదాపుగా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ తాజాగా వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో కూడా పంచాయతీ ఎన్నికలపై జరిగినటువంటి యొక్క తీర్పుకు సంబంధించి కూడా ఈ ఒక 30 రోజుల్లోనే వార్డుల విభజన పూర్తి చేయాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది హైకోర్టు. కాబట్టి అయితే మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు వెళ్ళాలని భావించినటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ హైకోర్టు ఆర్డర్తో కూడా 30 రోజుల్లోనే వార్డుల విభజన పూర్తి చేసి కేవలం పంచాయతీ ఎన్నికలపైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందా లేదా అన్న అంశానికి ఒక క్లారిటీ రావాల్సింది. కానీ వార్డుల విభజన 30 రోజుల్లో పూర్తి చేసిన అంశం పక్కన పెడితే 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేస్తామని ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి కూడా చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటికే 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీ కూడా చట్టబద్ధత కల్పించారు. గవర్నర్ ఆమోదం లభించింది. ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి గెజిట్ రానట్టయితే ఖచ్చితంగా కూడా చట్ట ప్రకారం కూడా రిజర్వేషన్లకు ముందుకెళ్లే అవకాశం లేదని చెప్పాలి. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశానికి సంబంధించి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించే యోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎవరైతే ఏఐసిసి నటరాజన్తో పాటు మరోపక్క టీపీసీసీ కీలక నేతలు కూడా పలుమార్లు ఈ అంశంపైన చర్చించడం జరిగింది. అంటే ఏ విధంగా ఒకవేళ కేంద్రం నుంచి ఒక ఎన్నికలకు రిజర్వేషన్ సంబంధించి గెజిట్ రాని నేపథ్యంలో కూడా ఎలా ముందుకెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఇతర పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీలోని కూడా ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించినప్పుడు మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆయా వర్గాల నుంచి ఖచ్చితంగా ఆ పార్టీలపైన కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నటువంటి అంశం.
అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతుందో రిజర్వేషన్ని నిర్ణయించే అంశం ఆ ప్రభుత్వం పైనే ఆధారపడిందని కూడా హైకోర్టు విచారణ నేపథ్యంలో కూడా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు సిద్ధమైన తర్వాత మరో 60 రోజుల సమయం కావాలని కూడా ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. కాబట్టి హైకోర్టు పూర్తిగా వార్డుల విభజనకు 30 రోజులు, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు 60 రోజులు, మొత్తం 90 రోజుల గడువును తెలంగాణ ప్రభుత్వం ముందుంచింది. ఆ 90 రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ ప్రభుత్వం మాత్రం పంచాయతీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ముందుగా హైకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి చూడాలి, ప్రభుత్వం అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పంచాయతీ ఎన్నికల్లో వెళ్ళాలంటే మాత్రం పార్టీ పరంగా మాత్రమే ఇప్పుడున్నటువంటి ఆప్షన్ అని చెప్పాలి. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి మాత్రమే ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చట్టబద్ధంగా ఆ రిజర్వేషన్లు మాత్రం ఇప్పటిదాకా అమలు కాలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా చట్టపరంగా మాత్రం ఎన్నికలకు పోయేటువంటి అవకాశం లేదని చెప్పాలి. కానీ ఈ 3 నెలల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని యోచనలో ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కేబినెట్ భేటీలో కావచ్చు, పలువురు సీనియర్ నాయకులకు సంబంధించి కావచ్చు, అంటే గ్రామ పంచాయతీల్లో ఎవరైతే నాయకత్వం లేని కారణంగా కూడా ప్రతి చిన్న విషయానికి మంత్రుల దగ్గరికే రావడం జరుగుతుంది. సామాన్య ప్రజలంతా కూడా దానిపైన మంత్రులపైన పూర్తి ఒత్తిడి పెరుగుతుంది. ప్రజా సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే గ్రామీణ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా కార్యవర్గం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 18 నెలలు ప్రభుత్వం పూర్తి చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావాలంటే కానీ ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యవర్గం ఏర్పాట్లు జరగాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా దాదాపుగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. కానీ మొదట ఇప్పుడు గ్రామ పంచాయతా లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఒక ఫిక్స్ చేసిన నేపథ్యం కూడా డేట్ సంబంధించి కూడా నెల రోజుల్లోనే వార్డుల విభజన పూర్తి చేయాలి, 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని మాత్రం ఒక టార్గెట్ అయితే హైకోర్టు విధించింది. మరి గవర్నమెంట్ ఒక 2-3 రోజుల్లోనే రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. పార్టీ పరంగానే రిజర్వేషన్లు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కూడా ముందుకు పోతున్నామని కూడా ఒక కీలక ప్రకటన రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మొత్తానికి తెలంగాణ ఇప్పుడు ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబోతోంది అనేది వైరల్ గా మారింది. మొత్తానికి 3 నెలల్లోగా డెడ్ లైన్ విధించింది హైకోర్టు. మరి 3 నెలల్లో హైకోర్టు డెడ్ లైన్ విధించినట్టుగానే గవర్నమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అనేది వేచి